నమస్తే. మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రేగిడి విలేజ్. నా పేరు కిమిడి సత్యనారాయణ నాయుడు, ఆమె పేరు సత్యవతి. స్వామివారి అనుభవాలు. స్వామివారితో మొదట కలియక మొదట మేము బాగా ఇక్కడకు ఇంక వేరే క్యాంపు వెళ్తున్నాము. ఆ క్యాంపు వెళ్ళేటప్పుడు దత్త భక్తులు వారు కలిశారు. ఆ కలిసి వారు చెప్పడం ఏమంటే స్వామివారి గురించి చెప్పారు. శివరాత్రి రోజు అగ్నిగుండంలో దిగుతారు. శివరాత్రి కార్యక్రమంలో ఇలా శివుని పూజ ఇలా పలానా విధంగా జరిపిస్తారని చెప్పారు. అది వారిని కలుద్దాము అన్నది, వారిని కలిసి దర్శనం చేసుకుందామని అప్పుడు అభిప్రాయం కలిగిన ఒక సంవత్సరంలో శ్రీ కృష్ణయాజి గారు పార్థిపూర్లో సౌరయాగం చేశారు. అక్కడికి వచ్చారు స్వామివారు. అక్కడికి వచ్చేటప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారు ఏం చెప్పారంటే, ఒకసారి శివరాత్రికి మీరు రండి అని చెప్పారు. శివరాత్రికి వెళ్దామని టికెట్లు తీసి టికెట్లు రిజర్వేషన్ అయిపోయాక మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ పని జరగలేదు. వారం రోజులు పడుతుంది ఆ పని. టికెట్లు తీసేసాము. టికెట్లు క్యాన్సిల్ చేసుకుందాం, ఈసారికి వెళ్ళలేం, మరొకసారి వెళ్దామని అనుకున్నాం. ఆ స్వామివారి అనుగ్రహం ఏమో కానీ ఆ రాత్రి స్వప్నంలో కనిపించి ఇక్కడ హోమగుండం ఏ విధంగా ఉందో, అగ్ని పూజ ఎలా చేస్తారో ఆ విధంగా స్వప్నంలో కనిపించి హోమగుండం పక్కనే నిలబడుతూ పాదాలు చూపించి పాదాలు నమస్కారం చేయమని చెప్పారు. ఆ విధంగా పాదాలు నమస్కారం చేస్తున్నప్పుడు కరెంటు షాకులాగా తగిలింది. ఆ విధంగా అప్పుడు కళ్ళు తెరిచేసరికి తెల్లవారిపోయింది. అది స్వామివారు రమ్మని ఆజ్ఞ అయింది. పర్వాలే, పని కూడా అయిపోతుంది అని ఆ రోజు టికెట్లు తీసి ప్రయాణానికి సిద్ధమైపోతే ఆ ప్రయాణం వారం రోజులు అవుతుందన్న పని ఆ రోజు 3 గంటలకే పని అయిపోయింది. ఆ పని అయిపోయి స్వామివారు ఆ విధమైన అనుగ్రహంతో వారి దగ్గరికి మమ్మల్ని తేవటం జరిగింది. అప్పుడు శివరాత్రికి వచ్చాము. స్వామివారి ఇంటర్వ్యూ అయింది. మరి ఇంటర్వ్యూలో కూడా బాగా అనుగ్రహించారు. అప్పటి నుంచి స్వామివారు భక్తులు అయ్యారు. అప్పటి నుంచి భక్తులు అయ్యాక మా విలేజ్ రమ్మని వచ్చిన పర్యాయం అంతా కోరుతూ ఉన్నాము. ఆ కోరుతుండేటప్పుడు మేము ఫస్ట్ కలియడం 94, 97లో 99లో మా విలేజ్ వచ్చారు. మా విలేజ్ వచ్చేటప్పుడు 2 రోజులు అనుగ్రహించారు. 2 రోజులు మా విలేజ్లో ఉండి పబ్లిక్ మీటింగ్లు అవి జరిగాయి. మా ఊరు వచ్చే ముందు స్వామివారి పరివారంలో ముఖ్యులు ఒకరు పైన పూజ చేస్తారు, పాద పూజ, ఇంకొకరేమో కిందని పూజ చేస్తారు అని చెప్పారు. ఆ చెప్పేటప్పుడు కిందన మీదనని తేల్చుకోలేక ఆ పై రూము శుభ్రం చేయలేదు. రేపు స్వామివారు వస్తారనగా ఈరోజు రాత్రి 9:30 పడుకునే ముందు జ్ఞాపకం వచ్చింది. ఆ గది శుభ్రం చేశారు, వాళ్ళ తప్పేముంది, కిందనే చేస్తారు పైన చేస్తారు కదా అని అనుకుని ఆ రాత్రి అప్పుడు మనుషులు పిలిచి 10 మందిని ఆ మంచాలు ఉన్న సామాన్లన్నీ తీయించి శుభ్రం చేయించి క్లీన్ చేయించి అన్ని ముగ్గులా వేసి తెల్లవారు స్వామివారు వచ్చారు. ఆ గదిలోనే పాద పూజ అని చెప్పారు. సరే, పాద పూజకు మేము అందరం వెళ్ళి కూర్చున్నాం. స్వామివారు వచ్చారు. స్వామివారు వచ్చి గదంతా చూసి ఇలా చూసి ఏమన్నారంటే, నేనే రాత్రి 9:30 అప్పుడు వచ్చి ఈ గది శుభ్రం చేయించాను కదా అన్నారు. అంటే స్వామివారు మా హృదయంలో ఉండి ఆ పని చేయించారన్నది అర్థం కదా. అంటే ఆ తతిమా పనులన్నీ, ఈ పనులన్నీ ఎవరు చేయిస్తున్నట్లు? స్వామివారే కదా. అది అనుగ్రహించారు మాకు. తర్వాత మళ్ళీ 2006 జనవరిలో మళ్ళీ వచ్చారు స్వామివారు మా విలేజ్. నాద చికిత్స ఇవ్వాలని చెప్పి అప్పటికి 4 సంవత్సరాల నుంచి కోరుతూ ఉన్నాం. స్వామివారు అనుగ్రహించి మా విలేజ్లో, చిన్న పల్లెటూరు అయినా మా విలేజ్లో అనుగ్రహించారు. అక్కడ ఏమంటే చాలా గొప్ప వింతైనటువంటిది స్వామివారు చూపించారు. ఏమంటే అక్కడ ప్రజలకు అందరికీ తెలిసి రావాలి, భక్తులు అవ్వాలి అని. ఏమిటో అనుగ్రహం అంటే, వచ్చే ముందు స్వామివారు నాద చికిత్సకు స్టేజీ మీదకి వచ్చే ముందు
అమృత వర్షిణి అన్నటువంటి రాగం ఇంటి దగ్గర ఆలపించి బయలుదేరారు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వర్షం పట్టుకుంది. అప్పటికి నెల రోజుల నుంచి వర్షం లేదు, మేఘం లేదు. అప్పటికప్పుడు నిమిషంలో అప్పటికప్పుడే వర్షం తయారై వర్షం పడుతుంది. ఎంతమంది జనాభా కూడా అలా తడుస్తూ కూర్చున్నారు. స్వామివారు స్టేజ్ మీదకి వచ్చి ఏమిటి వర్షం వచ్చింది కదా, ఏమిటి వెళ్ళిపోతారా ఉంటారా అని అడిగారు. స్వామివారు మీరు ఉంటే మేము ఏ వర్షమైనా మేము వెళ్ళాం ఉంటామని చెప్పి అందరూ ప్రజల కింద నుంచి అన్నారు. అయితే పర్వాలేదులేండి, వరుణదేవుడికి ఒక ఆసనం వేద్దాం, వరుణదేవుని కూడా వినమందాం, కూర్చుంటారు ఆయనే, పర్వాలేదని చెప్పి ఒక రాగం ఆలపించారు. ఆలపించిన వెంటనే నిమిషాల మీద వర్షం తగ్గిపోయింది. బట్టలు కూడా ఎవరో వాళ్ళు ఆరిపోయాయి. అసలు వర్షం గురించే అందరూ మర్చిపోయారు. ఆ విధమైన అనుగ్రహం అక్కడ ఇచ్చారు స్వామివారు. అంత వింత అయినటువంటిది. అంత పల్లెటూరులో కూడా ఒక 10,000 మంది జనాభా వచ్చారు. ఆ 10,000 మందికి కూడా బాగానే అనుగ్రహించారు. ఎంతో ఆనందపడినారు. స్వామివారు ఆ పల్లెటూరు 2 సార్లు వచ్చి మమ్మల్ని ఆ ప్రజల్ని ఎంతో అనుగ్రహించారు. తర్వాత ఇంకొకప్పుడు హైదరాబాద్లో నాద చికిత్స చేస్తున్నారంటే మా మనవలు మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ప్రతి రాగం తీసే ముందు ఇది ఫలానా జబ్బుకు నయం అవుతుంది అని స్వామివారు చెప్తారు. ఆ చెప్పేటప్పుడు మా పాప మనవరాలు అప్పుడు 10 మాసాల పాప. అప్పటికి 3 మాసాల నుంచి రాత్రి 10 గంటలప్పుడు ఏడుపు ప్రారంభించి తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది. అలా ఎన్ని రక్షలు కట్టినా ఏమి కట్టినా అలా తగ్గట్లేదు. స్వామివారు ఆ రాగం ఆలపించే ముందు ఏం చెప్పారంటే, ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు, సంవత్సరం లోపు వాళ్ళకి మాటలు రావు, వాళ్ళకి బాలగ్రాహాలనే వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటప్పుడు రాత్రులు 10 నుంచి తెల్లవార్లు ఏడుస్తూ ఉంటారు. వారు ఈ రాగము వింటే తగ్గిపోతుంది అని చెప్పి రాగం ఆలపించారు. ఆ పాప విన్నది, 10 మాసాలు కదా, విన్నది. విని ఆ రాత్రి నుంచి మరి ఇంకా ఏడుపు అనేది లేదు. అంటే ఆ నాద చికిత్సలో అంత పవర్ ఉంది. ఎంతోమందిని అనుగ్రహిస్తున్నారు స్వామివారు. ఇటువంటి మహిమలు ఎన్నో ఉన్నాయి. నాకు ఆరోగ్యం బాగులేదు, కడుపులో జీర్ణం అవ్వక ఏమాత్రం మజ్జిగన్నం రోజు తినేవాడిని. 94 నుంచి 95 వరకు అలాగుంటే బాగా తగ్గిపోయాను. మనిషి నీరసంగా ఉంటే ఈమె అక్కడికి వెళ్ళి కలిసినప్పుడంతా స్వామివారితో చెప్పండి అని ఈమె లేదు. స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేహం గురించి అడగడం ఎందుకు? ఇంకా విశేషమైంది, స్వామివారు మనకు మంచి మార్గం చూపించి దైవంలో చేరుకునే మార్గం స్వామివారు తీసుకువెళ్తారు. ఇటువంటి ఎందుకు అడగాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా వాయిదా వేసుకుంటూ వచ్చాము. ఈమెమో పక్క నుంచి అడుగు అని చెప్తుంది. ఏమి అని చెప్తుంది అని అడిగారు. నాకు ఆరోగ్యం బాగలేదు, స్వామివారితో చెప్పమని చెప్పి గొడవ చేస్తుంది అన్నారు. ఏమిటి బాగలేదు? జీర్ణం కావటం లేదు, కడుపులో బాగలేదు. ఏం పర్వాలేదులే, బాగుంటుంది అన్న మాట అన్నారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా నా చిన్నతనంలో ఏ విధంగా జీర్ణం అవుతుందో ఆ విధంగా జీర్ణం అవుతూ ఏం తినేసినా పర్వాలేని పరిస్థితిలో స్వామివారి దైవాలను ఈ రోజుకి చాలా చక్కగా ఉంది. మేమంతా బాగానే ఉన్నాము. ఇంకా మేకదాటి స్వామివారితో మేకదాటి వెళ్ళాము. ఎప్పుడు 98లో వెళ్ళేటప్పుడు స్వామివారు నేను దగ్గరికి వెళ్ళా నాదకు చూడకుండా, మాట ఆడకుండా, ముఖం తిప్పుకుంటూ అలా 9 రోజులు కూడా జరిగింది. నేనేమీ అనుకోవట్లేదు. స్వామివారు అనుగ్రహం అనేక చాలా పనుల్లో ఉన్నారు కదా అని అనుకున్నాను. అనుకొని మరి వెళ్ళిపోచ్చే ముందు మా విలేజ్ ఇంక మరో 1 నెల రోజుల్లో వస్తున్నారు, అందుకోసం దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వంశీ గారితో చెప్పాను. లేదు, చాలా రద్దీలో ఉన్నారు స్వామివారు, అందుకోసం మేము మాట్లాడదాలని మీరు వెళ్ళిపోండి అని చెప్పి వంశీ గారు చెప్పారు. చెప్పేటప్పుడు నేను ఎప్పుడు కూడా గణపతి హోమం కట్టడం అలవాటు ఉంది. దాంట్లో వేసేయడమే కానీ ఏ కోరిక లేకుండా నమస్కరించడం వచ్చేయడం. కానీ ఆ రోజు ఒక కోరిక కలిగింది. స్వామివారు మా విలేజ్ వచ్చి మమ్మల్ని, అక్కడ ఉన్న ప్రజల్ని శాంత స్వరూపులై అనుగ్రహించవలసిందిగా అని చెప్పి నమస్కరించి
దాంట్లో సమితి వేశాను. వేసి మెట్లు కిందకి దిగుతున్నా స్వామివారు రమ్మన్నారు అని చెప్పి కవర్ వచ్చింది. స్వామివారి దగ్గరికి వెళ్ళాను. ఇలా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళేసరికి స్వామివారిని నువ్వే గెలిచేసావు, నీ మనసులో ఉన్నది అనుకున్నట్లే జరుగుద్దులే, ఏం పర్వాలేదు అని చెప్పి పంపించారు. మళ్ళీ మా విలేజ్ వచ్చాక కూడా నీ కోరిక నీ మనసులో ఉన్నట్లే జరిగిందా, నువ్వు అనుకున్నట్లే అయింది కదా, సంతోషమేనా అని అడిగారు. స్వామివారి విషయాలు చెప్పాలంటే గంటల కొద్ది కూడా ఉన్నాయి మా అనుభవాలు. ఆ అనుభవాలు చెప్పడానికి టైం చాలదు కాబట్టి